ఎట్టకేలకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు బెయిల్ దక్కింది. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోరెన్ బెయిల్ రావడంపై జేఎంఎం శ్రేణులలో ఇప్పుడు ఉత్సాహం ఉరకలేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మట్టి కనిపిస్తామంటూ ఆయన శపథం చేస్తున్నారు. ఇక బెయిల్ విషయానికి వస్తే సోరెన్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఎటువంటి సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది. దీంతో కోర్టు సోరెన్కు బెయిల్ను మంజూరు చేసింది. శుక్రవారం ఆయన రాంచీలో బిర్సా ముండా సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఇక భవిష్యత్ కార్యాచరణ ఏంటో జేఎంఎం శ్రేణులు చెప్పకనే చెప్పాయి. ఆ వివరాలేంటో ఊలోకేద్దాం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు అచ్చేదినొచ్చాయని చెప్పుకోవచ్చు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన సోరెన్ శుక్రవారం నాడు కోర్టు బెయిల్పై విడుదల చేసింది. ఆయనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో సోరెన్కు బెయిల్ తేలికగానే లభించింది. హేమంత్కు బెయిల్ రావడం జేఎంఎం శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సరైన సమయంలో హేమంత్ జైలు నుంచి బయటకు రావడంతో ఇటు నుంచి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుంది. కాగా ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. గత ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ అరెస్టు కావడానికి ముందే ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పగ్గాలు చేపట్టారు. ఆమె తన వాగ్ధాటితో మహిళలను బాగా ఆకర్షించగలిగారు. జార్ఖండ్ మహిళల్లో ఆమె మంచి పట్టు సంపాదించారు. దీంతో పాటు ఇండియా కూటమి తరపున జాతీయ స్థాయిలో జరిగిన పలు ప్రచారాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు గాండే శాసనసభ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసి 26,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో జేఎంఎం దాని మిత్రపక్షాలు కలిసి 6 సీట్లు దక్కించుకున్నాయి. జేఎంఎం సొంతంగా 3 లోక్సభ స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు దక్కించుకోగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 1 సీటు సాధించింది. కాగా బీజేపీ 7 సీట్లు దక్కించుకుంది. అయితే బీజేపీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో ఘోరంగా ఓడిపోయింది. దాని స్థానంలో జేఎంఎం దాని మిత్రపక్షాలు గెలిచాయి. గిరిజనులకు బాగా పట్టున్న డుంకా ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోయింది. సోరెన్ వదిన సీతా సోరెన్ బరిలో నిలిచి 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సోరెన్ అరెస్టు తర్వాత ఇక్కడి ట్రైబర్ ఏరియాలో జేఎంఎంకు సానుభూతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సీతా సోరెన్ గెలవగలిగారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ట్రైబల్ ఏరియాలో బీజేపీ ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం బీజేపీ ఇదే ట్రైబల్ ఏరియాపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 28 శాసనసభ సీట్లు ప్రస్తుతం బీజేపీకి కీలకం కానున్నాయి. ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటికి వచ్చారు కాబట్టి తనపై వెల్లువెత్తుతున్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు సోరెన్. హేమంత్ సోరెన్ అసెంబ్లీ ఎన్నికల వరకు జైల్లోనే ఉంటే తాము తమ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచి పెద్ద ఎత్తున సానుభూతి ఓట్లు దండుకోవాలని అనుకున్నామని జేఎంఎం సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. భీమా కోరేగావ్ కేసులో పౌర హక్కుల నాయకుడు స్టాన్ స్వామి పోలీస్ కస్టడీలోనే మృతి చెందారు. వీరంతా అణగారిన వారి గొంతుకగా నిలిచారు. ట్రైబల్ నాయకుడిగా హేమంత్ సోరెన్ ప్రస్తుతం బయటకు వచ్చారు. తాము కూడా ఎన్నికలు సమీపిస్తున్నందున వ్యూహం మార్చాల్సి ఉందని జేఎంఎం సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఇక హేమంత్ సోరెన్ భార్య కల్పనకు కేబినెట్ పోస్టు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే హేమంత్ సోరెన్ బెయిల్ను ఈడీ పైకోర్టులో సవాల్ చేయడానికి అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేదా సోరెన్ వేరే ఏదైనా కేసు మోపి తిరిగి జైలుకు పంపించాలనే ఆలోచన బీజేపీ చేయవచ్చునని జేఎంఎం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఎదురైతే కల్పనా సోరెన్ యాక్టివ్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది.
ఇక బీజేపీ క్యాంపు విషయానికి వస్తే సోరెన్కు బెయిల్ లభించినందున ప్రచార వ్యూహాల్ని మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. కాగా బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా అస్సాం సీఎం హిమంతా బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లు బలమైన వ్యూహాలు రచిస్తే తప్ప బీజేపీకి ఇక్కడ మోక్షం కనిపించడం లేదు. బీజేపీ నాయకులు కూడా సోరెన్ జైలు నుంచి విడుదల కావడం తమకు కాస్త ఇబ్బందికర పరిణామమే అని అంగీకరిస్తున్నారు. ట్రైబల్స్లో సోరెన్కు మరింత సానుభూతి పెరుగుతుందని జార్ఖండ్ బీజేపీ ఆందోళన చెందుతోంది. అయితే స్థానిక బీజేపీ నాయకులు హేమంత్ సోరెన్ బెయిలును తేలికగా తీసుకుంటున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి బైనే సింగ్ బెయిల్పై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాన్ని తాము గౌరవిస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. రాబోయే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో, జేఎంఎం జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో అనే ఆలోచనలో బీజేపీ సతమతమవుతోంది. మొత్తానికి జార్ఖండ్లో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోందనేది టాక్ ప్రస్తుతం రాంచీ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది.